హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దుర్గా. ఈరోజు నేను మీరు ఓటర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఓటర్ ఐడి మనం బయటకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో మన సిస్టమ్ ద్వారా కానీ మన మొబైల్ ద్వారా కానీ ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు నేర్చుకుందాం. సో మనం ఓటర్ ఐడి కోసమని ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఓటర్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇది పెద్ద కష్టమేమి కాదు ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా, ఈజీగా, యాక్టివ్గా, చాలా స్పీడ్గా ఉంటుంది. సో మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓటర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి, ఓటర్ ఐడికి కావాల్సిన ప్రూఫ్స్ ఏంటి, ఓటర్ ఐడి ఏ వెబ్సైట్లో ఫాస్ట్గా క్రియేట్ అవుతుంది, ఇవన్నీ ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా గూగుల్లోకి వెళ్దాం. వెబ్సైట్ ఓపెన్ చేసి గూగుల్ అని టైప్ చేయండి. గూగుల్ టైప్ చేశాక గూగుల్ కింద అక్కడ సెర్చ్ ఇంజన్లో ఏపీ.సిఇఓ అని టైప్ చేయండి. ఇలా సిఇఓ ఆంధ్రప్రదేశ్ ఇలా వస్తాయి. సో మనం న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి సిఇఓ ఆంధ్రాలోకి వెళ్ళి ఓపెన్ చేయండి ఒకసారి. మీకు సిఇఓ అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఇలా మీకు పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోము, పీడిఎఫ్, తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనే ఉండి కనిపిస్తాయి మీకు. ఈ రిజిస్టర్లోకి వెళ్ళి అసెంబ్లీ అని ఉంటుంది ఆప్షన్, అది ఓపెన్ చేసి కింద ఫామ్ 6 అని ఉంటుంది. మన ఎలక్షన్స్ కావాల్సింది ఫామ్ 6 అండి. సో ఫామ్ 6ని మీరు క్లిక్ చేయాలి. ఫామ్ 6 క్లిక్ చేయగానే మీకు ఫామ్ 6 అనే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ 6 అని ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో మీరు అన్నీ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో మీది ఏ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఫిల్ చేయండి. కృష్ణా, తర్వాత అసెంబ్లీ మచిలీపట్నం, తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అన్నీ క్యాపిటల్స్లో ఉండటం నాకు తెలిసి చాలా బెటర్. సో ఆధార్ కార్డులో ఉన్న అలాంటి నేమ్ ఇవ్వడం మంచిది. సర్నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు కింద తెలుగులో దానంతటా అదే ట్రాన్స్లేట్ అని లాస్ట్లో టైప్ చేయండి. ట్రాన్స్లేట్ అని క్లిక్ చేయగానే అది ట్రాన్స్లేట్ అవుతుంది. మీరు ఆ కాలమ్స్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, దానంతటా అదే అవుతుంది. సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఎంత ఏజ్ ఉంది, ఎన్ని మంత్స్ అనేది క్లియర్గా కింద వస్తుంది ట్రాన్స్లేట్ చేసినప్పుడు. సో తర్వాత మీరు ఏ జెండర్ అనేది క్లిక్ చేయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మీ విలేజ్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు, మచిలీపట్నం, డిస్ట్రిక్ట్ కృష్ణా, తర్వాత స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్, తర్వాత మీకు రిలేషన్ ఉన్నవాళ్ళు ఫాదర్ని క్లిక్ చేసి ఫాదర్ పేరు ఇవ్వండి. ఇక్కడ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాలి. సర్నేమ్ కూడా ఇవ్వాలండి. కింద తెలుగులో ట్రాన్స్లేట్ దానంతట అదే అవుతుంది. తర్వాత మీ డోర్ నెంబర్ ఆర్ హౌస్ నెంబర్,
డోర్ నెంబర్, హౌస్ నెంబరు ఒకసారి చూసి మీరు పర్ఫెక్ట్గా మీరున్న ప్లేస్కి వస్తుందండి అది. సో మీరు కరెక్ట్గా ఇవ్వండి డోర్ నెంబర్ అనేది. ఏ ఏరియానో కూడా మెన్షన్ చేయండి. తర్వాత పోస్ట్ ఆఫీస్, మచిలీపట్నం పోస్ట్ ఆఫీస్. టౌను, విలేజ్, మీది ఏ టౌను, విలేజా అనేది మెన్షన్ చేయండి. తర్వాత పిన్ కోడ్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోకండి. పిన్ కోడ్ అనేది చాలా అవసరం. పిన్ కోడ్ తప్పనిసరి. 521001 మచిలీపట్నం పిన్ కోడ్. దీనికి సంబంధించిన ఇవేమీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని మాత్రం మీరు కదపొద్దు. చివరికి మీరు ఈ బాక్స్లో ఫిల్ చేయాల్సింది మొబైల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఐడి ఒకటి. మొబైల్ నెంబర్ ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఇస్తే మీకు ఇన్ కేస్ రేపొద్దున ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా చేంజెస్ చేసుకోవచ్చు. మొబైల్ ఐడి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోవద్దు. ఆ రెండు ఇవ్వడం వల్ల రేపొద్దున మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి చేంజెస్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి. సో మీరు జీమెయిల్ ఐడి ఇవ్వడం అనేది కరెక్ట్ అని అనిపిస్తుంది. సో అందరూ జీమెయిల్ ఐడి ఇవ్వాలి. అంతా అయిపోయిన తర్వాత చివరికి జీమెయిల్ ఐడి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈ లాస్ట్కి వచ్చి ట్రాన్స్లేట్ అని క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వస్తుంది, ఓకే చేయండి. ట్రాన్స్లేట్ అని చేయగానే ఒకసారి పైకి వెళ్ళండి. పైకి వెళ్ళి మీరు టైప్ చేసినవన్నీ ఒకసారి చూసుకోండి. రవికిరణ్ కింద రవికిరణ్ కరెక్ట్గానే వచ్చిందా రాలేదా. ఒకవేళ ఇన్ కేస్ రాకపోతే మీరు తెలుగులో టైప్ చేయండి. తప్పులు ఏమైనా ఉంటే తెలుగులో టైప్ చేసుకోండి. అన్నీ మీ డాడీ నేమ్ శ్రీనివాస్ వచ్చిందా రాలేదా, కరెక్ట్గానే వస్తే ఓకే. మిగతాదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఓటర్ ఐడి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్లేట్ అయ్యాక కిందకు వచ్చేస్తే సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ చేసే ముందు ఒకసారి ఫోటో కావాలని అని అడుగుతుంది. అది ఏ పర్సన్కి మీరు ఓటర్ ఐడి క్రియేట్ చేశారో ఆ పర్సన్ ఫోటో అనేది తీసుకుంటుంది. ఇది 100 KB లోపు ఉండాలి మీ ఫోటో అనేది. సో ఫోటో మీ సిస్టంలో ఉంటే ఆ ఫోటోని బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయండి. ఫోటో అనేది సిస్టంలో ఉంది. ఈ విధంగా ఫోటో అనేది సబ్మిట్ చేసి చివరికి లాస్ట్లో సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీ ఓటర్ ఐడి క్రియేట్ అయిపోతుంది. నేను ఈ ఫోటో అనేది బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ల్యాప్టాప్లోకి. ఫైల్ రిసీవ్ అవుతుంది. ఫోటో ఏ పర్సన్ కావాలనుకున్నా ఆ పర్సన్ ఫోటో కావాలి. సో ఇప్పుడు నేను బ్రౌజ్ చేస్తున్నాను. అప్లోడ్ ఫోటో కనిపించట్లేదు. ఫోటోని సెలెక్ట్ చేసి ఓకే చేయండి, అప్లోడ్ చేయండి. ఫోటో అనేది అప్లోడ్ చేయగానే ఫోటో వస్తుంది. చివరికి మీరు లాస్ట్కి వచ్చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని తెలుగులో కూడా కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేసి ఈ విధంగా మీకు అప్లికేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు రిజిస్టర్ అయినట్టు వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రేపొద్దున మనకి అప్లికేషన్ ఐడినే రేపొద్దున వాళ్ళు అడిగినప్పుడు ఈ ఐడి మనం చూపిస్తే మనకి జిరాక్స్ కాపీ అనేది వస్తుంది. సో అప్లికేషన్ ఐడిని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. నెంబరు కరెక్ట్గానే వచ్చిన అలా చూసుకోండి ఒకసారి. మీకు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు.
ఈ విధంగా మీరు మీ ఇంటి దగ్గరే ఉండి ఓటర్ ఐడికి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.